మరోపరికి చూస్తున్నాం. సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కలెక్టర్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 7వ తారీఖు నుంచి 14వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని సీతక్క ఆదేశించారు. ఈ వారం రోజులు గ్రామాల్లో రోడ్లు శుభ్రం చేయడం, మురికి కాలువల నిర్వహణ, చెత్తను శుభ్రం చేయాలని అన్నారు. అయితే 15న ముగింపు కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్పంచ్లో పదవీకాలం ముగియడంతో కొత్తగా నియమించబడ్డ ప్రత్యేక అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. వేసవిలో ఏ ఒక్క గ్రామంలోనూ నీటి సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు. అదేవిధంగా మహిళా విభజన సంఘాలతో గ్రామస్థాయి డ్రగ్స్, మద్యం, గుట్కా వంటి చెడు అలవాట్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించాలన్నారు. మేడారం జాతరలో ప్లాస్టిక్ వాడకం లేకుండా చూడాలని, అన్ని జిల్లాల కలెక్టర్లు తమ ప్రాంతాల నుంచి మేడారంకు వచ్చే భక్తులకు ఈ విషయంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు మంత్రి సీతక్క. చూస్తాం. సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మంత్రి సీతక్క అదేవిధంగా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 7వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని సీతక్క ఆదేశించారు. ఈ వారం రోజులు గ్రామాల్లో రోడ్లు శుభ్రం చేయడం, మురికి కాలువల నిర్వహణ, చెత్తను శుభ్రం చేయాలని అన్నారు. 15న ముగింపు కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్పంచ్లో పదవీకాలం ముగియడంతో కొత్తగా నియమించబడ్డ ప్రత్యేక అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. వేసవిలో ఏ ఒక్క గ్రామంలోనూ నీటి సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు. అదేవిధంగా మహిళా యువజన సంఘాలతో గ్రామస్థాయిలో డ్రగ్స్, మద్యం, గుట్కా వంటి చెడు అలవాట్లపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. మేడారం జాతరలో ప్లాస్టిక్ వాడకం లేకుండా చూడాలని, అన్ని జిల్లాల కలెక్టర్లు తమ ప్రాంతాల నుంచి మేడారం వచ్చే భక్తులకు ఈ విషయంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.